అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అంటారు. ఇప్పుడు వైసీపీకి ఈ సామెత సరిగ్గా సరిపోయింది. మొంతా తుపాను రాష్ట్రాన్ని ముంచిన సమయంలో వైసీపీ అధ్యక్షుడు జగన్ బెంగళూరు యలహంక ప్యాలెస్కి పరిమితమయ్యారు. తుపాను తగ్గాక తాపీగా తాడేపల్లి చేరుకొని తీరిగ్గా పార్టీ నేతలతో సమీక్షించారు. ఆలోపు వైసీపీ నేతలు మంత్రి లోకేష్పై బురద చల్లే ప్రయత్నం చేయడంతో కూటమి పక్షాల సోషల్ మీడియా ఒక్కసారిగా రివర్స్ పంచ్ ఇచ్చింది. విమానాల రద్దుతో జగన్ బెంగళూరు నుంచి అమరావతికి రాలేకపోయారన్న వైసీపీ సోషల్ మీడియా సైకోలకు ఎన్డీఏ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ప్రజలు కష్టాల్లో ఉంటే విమానాలు లేవని బెంగళూరులో కూర్చుంటారా అని నిలదీయడంతో వైసీపీ నేతలు ఆత్మరక్షణలో పడ్డారు. బురద రాజకీయం చేయాలని చూస్తే అది తిరిగి తమ మొహంపైనే పడిందని, తుపాను సహాయక చర్యల్లో పూర్తిగా వెనకబడిపోయామని వైసీపీ నేతలు ఆలస్యంగా తెలుసుకున్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ఇప్పుడు బాధపడినా ఉపయోగం లేదన్నది వైసీపీ సీనియర్ల వాదన. సైక్లోన్ సమయంలో ప్రభుత్వం చేసిందేంటి? వైసీపీ నేతల వాదనలేంటి? తాడేపల్లి ప్యాలెస్లో అంత నిర్వేదం ఎందుకు? లెట్ us watch this inside story. సోషల్ మీడియా కట్టుబాట్లను తెంచుకొని విచ్చలవిడితనానికి దిగితే ఏం జరుగుతుందో వైసీపీ నేతలకు మోంతా తుపాను సమయంలో పూర్తిగా అర్థమైంది. తుపాను కారణంగా బుడమేరు వరదతో విజయవాడ మళ్లీ మునిగిపోతుందని వైసీపీ సోషల్ మీడియా పేటీఎం బ్యాచ్ మిడిమిడి జ్ఞానంతో పోస్టులు పెట్టింది. దీంతో సైక్లోన్ ప్రభావంతో బెజవాడకు వరద ముంపు తప్పదు అంటూ ప్రచారం చేసింది. విషయాన్ని తెలుసుకున్న ప్రభుత్వం అప్రమత్తమైంది. పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబును అలర్ట్ చేయడంతో బుడమేరు కాలువను డ్రోన్తో ఏరియల్ షాట్స్ తీసి మీడియాకు విడుదల చేసి మరీ వాస్తవ పరిస్థితి ప్రజల దృష్టికి తీసుకొచ్చారు. దుష్ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించడంతో వైసీపీ సోషల్ మీడియా సైకో బ్యాచ్ సైలెంట్ అయిపోయింది. మరోవైపు పెట్టుబడుల కోసం మంత్రి లోకేష్ గత నెల ఆస్ట్రేలియాలో పర్యటించారు. అక్కడి నుంచి హైదరాబాద్ తిరిగొచ్చిన 2 రోజులకు అమరావతి చేరుకొని ఆర్టీజీఎస్ సెంటర్లో ఫోటోలకు ఫోజులు ఇస్తున్నారు అని వైసీపీ నేతలు పోస్టులు పెట్టారు. మోంతా తుపానుపై ప్రత్యేక అధికారులను నియమించడం, కలెక్టర్లు, ఎస్పీలు, కూటమి ఎమ్మెల్యేలతో సమన్వయం చేయడంలో తల మునకలై పనిచేశారు సీఎం చంద్రబాబు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ కూడా దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. దీంతో ఒక్కసారిగా కూటమి పక్షాల సోషల్ మీడియా వైసీపీపై విరుచుకుపడింది. ఆపద సమయంలో తప్పుడు ప్రచారం ఏంటి అని కౌంటర్ ఇచ్చింది. తాము క్షేత్రస్థాయిలో ఉన్నాం, వైసీపీ అధ్యక్షుడు జగన్ బెంగళూరు యలహంక ప్యాలెస్ లో పడుకున్నారని కామెంట్ చేసింది. దీంతో ఫ్యాన్ పార్టీ సామాజిక మాధ్యమాలు ఆత్మరక్షణలో పడాల్సి వచ్చింది. వంకలైనమ్మ డొంకెట్టుకేడ్చిందని, విమానాలు రద్దవడంతో జగన్ బెంగళూరులోనే ఉండిపోయారని సమర్థించుకునే ప్రయత్నం చేసింది. దీనిపైన ఎన్డీఏ సోషల్ మీడియా సైన్యం వీర్చుకుపడింది. తుపానుపై వాతావరణ శాఖ ముందు నుంచే హెచ్చరించిన, ముఖ్యమంత్రిగా పనిచేసిన పులివెందుల ఎమ్మెల్యే జగన్ కు ఆ మాత్రం తెలీదా అని కౌంటర్ ఇవ్వడంతో వైసీపీ సోషల్ మీడియా సైకోలకు దిమ్మ తిరిగి బొమ్మ కనిపించింది. అయ్యవారికి అమావాస్య అడ్డు వచ్చింది అన్నట్టు జగన్ బెంగళూరు నుంచి అమరావతి రావడానికి రవాణా మార్గాలే లేవా అంటూ కూటమి సోషల్ మీడియా ఉతికే ఆరేసింది. బెంగళూరు నుంచి అందరు విమానాల్లోనే వస్తున్నారా? బస్సులు, కార్లలో రోడ్డు మార్గాన రావడం తెలీదా అని ప్రశ్నించడంతో వైసీపీ సోషల్ మీడియా నోళ్లు మూతపడ్డాయి. కదిలించి పెట్టుకోవడం అంటే ఇదేనని ఫ్యాన్ పార్టీ సీనియర్ నేత వ్యాఖ్యానించారు. ఈ నెల 14-15న విశాఖలో జరిగే భాగస్వామ్య సదస్సు కోసం పెట్టుబడిదారులను ఆహ్వానించేందుకు ముఖ్యమంత్రి 3 రోజులు దుబాయ్లో పర్యటించారు. పని ఒత్తిడితో ఉన్నా అక్కడి నుంచి కూడా రాష్ట్ర విషయాలను సమీక్షించారు. దుబాయ్ నుంచి హైదరాబాద్ చేరుకుని అధికారులు, పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి తుపాన్లో ప్రాణ నష్టం లేకుండా పర్యవేక్షించేందుకు ప్రత్యేక అధికారులను నియమించారు. అదే రోజు సాయంత్రానికి అమరావతికి వచ్చి 15 సార్లు మోంతా సైక్లోన్పై ఆర్టీజీఎస్ నుంచి పరిస్థితిని సమీక్షించి క్షేత్రస్థాయిలో ఉన్న అధికారులతో సమన్వయం చేశారు. ఈ విషయం తెలీదా అని కూటమి పక్షాల నేతలు వైసీపీపై మండిపడ్డారు. ప్రభుత్వం అప్రమత్తంగా పనిచేయడంతో ప్రాణ నష్టాన్ని నివారించగలిగింది. అంతా అయిపోయాక తాపీగా అక్టోబర్ 29న సాయంత్రం బెంగళూరు నుంచి తాడేపల్లి ప్యాలెస్ కు చేరుకున్న జగన్ 30న పార్టీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి తుపాను వివరాలు అడిగి తెలుసుకున్నట్లు ఒక ప్రకటన ఇచ్చి వైసీపీ చేతులు దులుపుకుంది. వాతావరణం అనుకూలించకపోయినప్పటికీ సీఎం చంద్రబాబు నాయుడు అక్టోబర్ 29న ఏరియల్ సర్వే నిర్వహించడంతో పాటు క్షేత్రస్థాయిలో పర్యటించి బాధితులను పరామర్శించారు. చివరకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో గత నెల 30న పర్యటించి నష్టాన్ని పరిశీలించారు. కానీ వైసీపీ అధ్యక్షుడు జగన్ కు బాధితులను పరామర్శించే సమయం ఎందుకు లేదు అని జనసేన సోషల్ మీడియా ప్రశ్నించింది. కూటమి కదిలించి పెట్టుకుని చివరికి కష్టాలను కొని తెచ్చుకున్నట్లయింది వైసీపీ పరిస్థితి. మౌనంగా ఉంటే పోయేది అని అనవసరంగా ఆత్మరక్షణలో పడ్డామని తాడేపల్లి ప్యాలెస్ వర్గాల్లో చర్చ సాగుతోంది. అందుకే అతి సర్వత్రా వర్జయేత్ అంటారు అన్న విషయాన్ని ఫ్యాన్ పార్టీ నేతలు గుర్తుపెట్టుకోవాలి. మున్ముందైనా జాగ్రత్తగా ఉంటుందో లేదో చూడాలి.